హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మేము సండే మార్నింగ్ రొటీన్ అసలు ఏం చేశాను ఏంటి, ఇవాళ వరాహి నవరాత్రులకి ఏం ప్రసాదాలు. ఇవాళ మా బాబు 9th మంత్ కంప్లీట్ చేసుకున్నాడు. సో 9th మంత్ ఫోటోషూట్ డీటెయిల్స్, ఆ ఫోటోషూట్ వెనక మా కష్టాలు అవన్నీ డీటెయిల్డ్గా వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఏం చేసామనేది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఇవాళ అయితే మేము 2 ఫోటోషూట్లు చేసాము మా బాబుకి. అదంతా కూడా నేను డీటెయిల్డ్గా లాస్ట్లో అనేది షేర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ అయితే లేచి మేము బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ వేసేసాను. ఇంకా అదంతా నేనైతే షూట్ చేయలేదు. చాలా ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేశాను. దుప్పట్లు అన్నీ, పిల్లోస్, బ్లాంకెట్స్, డీప్ క్లీనింగ్ అంటే ఇంకా మొత్తం పూజ గది అన్నీ క్లీన్ చేసేసి ఇంకా అమ్మవారికి ఇవాళ కుడుములు చేస్తున్నాను. ఇవాళ 9th డే కదా, కుడుములు చేస్తున్నాను. అసలు కుడుములు నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు అత్తయ్య చేసేవారు. ఇప్పుడు అత్తయ్యని అడిగి నేనైతే చేస్తున్నాను. బియ్యం పిండి తీసుకొచ్చారు మావయ్య. ఇంకా బెల్లం తీసుకొని బాగా చెత్త కొట్టేశాను. ఇంకా అవ్వలేదనిపిస్తే కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద ఒక 5 minutes పెడితే అది చక్కగా అయిపోయింది. అది కలిపేశాను బాగా, ముద్దలు లేకుండా. బెల్లం కూడా ఎక్కడైనా మీకు ముద్దలుగా తగులుతుంటే కనుక దాన్ని ఒత్తేస్తే కనుక అది మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసుకుంటూ మనకి ఉండ రావాలి కదా, వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇంకా అప్పుడు మనము రౌండ్ చేసుకోవడానికి వచ్చేలాగా మనకు తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ. అలాగ వచ్చిన తర్వాత మనమైతే ఉండలు చేసేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలి, మీకు పెద్దగా కావాలా చిన్నగా కావాలనేది మీ ఇష్టం. నేనైతే నాకు మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు, మీడియంగా చాలు అని చెప్పేసి లడ్డు సైజులో అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు సరిపోయింది, కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూసారు కదా, చక్కగా మనకి రౌండ్కి వస్తుంది. లేదంటే కనుక పగిలిపోయిద్ది మరీ డ్రైగా ఉంటే. సో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చిన్నగా కలుపుకోండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇదిగోండి ఒక మీడియం సైజు ఉండలైతే నేను చేసుకుంటున్నాను. ఇంకా అలాగా మీకు కన్సిస్టెన్సీ ఈజీ అండి. ఎప్పుడైనా సరే ట్రై చేయవచ్చు. అమ్మవార్లకైనా చిన్నపిల్లలకి పెట్టుకోవాలన్న, ఇంట్లో స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. నేను మా అత్తయ్యని అడిగి చేసేసాను ఇది ఫాస్ట్గా. ఓ పక్కన చిక్కుడుకాయ టమాటా కూర మా అత్తయ్య వండుతున్నారు, అది పక్కన అవుతుంది స్టవ్ మీద. ఇటు పక్కన నేను ప్రసాదాలు అవి చేస్తున్నాను. ఇంకా ఫోటోషూట్ ఉంది కదా, ఇంకా తొందరగా పని అయితే చేసుకోవాలని చెప్పి అప్పటికే నేను లెగిసిన దగ్గర నుంచి లిటరల్లీ 1:30 వరకు అసలు నేను కూర్చున్నదే లేదు. పని కంటిన్యూస్గా పనే ఉంది నాకు. ఇంకా ఉండలన్నీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య ఏం చేస్తారంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, దానిలో పెట్టేస్తారు. ఇంకా మనం ఇడ్లీ ప్లేట్లో ఏమి నెయ్యి అదేం రాయక్కర్లేదు. నార్మల్గానే ఒక దానిలో రెండు పడుతున్నాయి, ఎన్ని పడుతున్నాయి అని చెక్ చేసుకుంటున్నాము. ఇంకా ఎన్ని పడుతున్నాయో చూసుకొని దాని ద్వారా సైజులు చేసుకుంటున్నాము. ఇంకా ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానిలో పెట్టేసుకోవడమే, ఈజీగా అయిపోద్ది. మనం ఇడ్లీలు ఎలా వండుకుంటామో అలాగే ఒక 10 minutesలో అయిపోతుంది అంతే. ఇలాగా నాకు ఒక్కొక్క దానిలో 2 పట్టినాయి. ఇంకా నాకు 2 ప్లేట్లకి సరిపోయినాయి. నేను ఎక్కువ చేయలేదు కదా, సరిపోతేలే, ఎక్కువ ఉన్నా వేస్ట్ అయిపోతాయి. మనం తినే అన్నీ చేసుకోవాలి. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అయితే అసలు ఇష్టం ఉండదు. మనకి ఎంత అవసరం అంతే వండుకోవాలి, ఎంత కావాలో అంతే తినాలి. నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. ఇవాళ వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నా కుడుములకి అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేసి ఒక 10 minutes పక్కన పెట్టేస్తే కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా నేను అంతా క్లీన్ చేసేసానని చెప్పాను కదా, ఇంకా పూజ సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా తొందరగా ఇంకా ప్రసాదం రెడీ అయ్యేలోపు నేను పూజ సామాన్లు క్లీన్ చేసి పెట్టేసుకుంటే తొందరగా పూజ చేసేసేయచ్చు. పూజ చేసేస్తే కనుక మనం పక్కనే పెట్టేసి మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఎంతైనా సరే సండే అనుకుంటాం కానీ అసలు సాటర్డే సండే వచ్చిందంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిద్దో కూడా అసలు నిజంగా అర్థం కాదు. నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సాటర్డే సండే వచ్చింది అమ్మయ్య అనిపించేలోపు అప్పుడే మండే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు అంతే ఉంటుంది. అసలు సాటర్డే సండే ఎంత ఫాస్ట్గా అయిపోయింది, అదేంటో వీక్ డేస్ అస్సలకే అవ్వవు అనిపిస్తుంది. ఇక సండే వచ్చిందంటే కనుక ఇప్పుడు వరాహి నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ అదేం వండుకోం కదా. ఇంక ఈ పూజలు, ఈ ఫోటోషూట్లు ఇవన్నీ సరిపోయినాయి. అయితే నార్మల్గా అయితే ఆ వంటలు ఈ వంటలతోనే మనకు సండే అంతా అయిపోద్ది. ఆ షాపింగ్, ఈ షాపింగ్, ఆ కూరగాయలు, ఈ సరుకులు అని చెప్పి ఇంక నేనైతే ఇక్కడ ఫాస్ట్గా పూజా సామాన్లు అయితే కడుగుతున్నాను. వాళ్ళు కొత్తగా ఒకటి ట్రై చేశాను. ఎప్పుడు చింతపండు ఉప్పు వేసి అవి
రాగి చెంబు అయ్యి కడిగేదాన్ని. ఇవాళ బియ్యం పిండి ఉంది కదా, ఊరికే ట్రై చేద్దాం చేశాను కానీ అంతగా ఏం పోలేదు. బట్ ట్రై చేశాను, కొత్తగా ట్రై చేయాలి కదా అని చెప్పి ఊరికే ట్రై చేశాను, అసలు అవుతుందా అవ్వదా అన్నట్టు. కానీ పర్లేదు, అయ్యింది. గట్టిగా రుద్దాల్సి వచ్చింది. అది ఉప్పుతో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంక మన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ తీసుకొని ఇందులో పెట్టేస్తున్నాను. ఇంకా అమ్మవారికి పెట్టేద్దామని చెప్పి. ఇంకా పూజ దగ్గర అంతా మా ఆయనే రెడీ చేసేసారు. మా ఆయనకి పూజలు అంటే చాలా ఇష్టం, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఆయనకి ఇష్టం కాబట్టి నేను పక్కన ఉంటాను, అన్నీ అందిస్తాను, ఆయనే చేస్తారు. లేదు ఇంకా ఆయన చేయలేదు, ఏదైనా పని ఉందంటేనే నేను చేస్తాను, లేదంటే ఆయనే చేస్తారు. ఎందుకంటే ఆయనకు బాగా ఇష్టం. ఒకవేళ నేను చేసినా సరే మళ్ళీ చేస్తారు, ఎందుకులే ఇంకా అని చెప్పి నేనైతే అక్కడంతా హెల్ప్ చేస్తాను. క్లీనింగ్ అదంతా నేను చేసిస్తాను, పూజకు కావాల్సినవన్నీ నేను చేస్తాను. పూజ మాత్రం ఆయన చేస్తారు, ఎందుకంటే ఆయనకు పూజలు అంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా అమ్మవారికి అయితే కుడుములు ప్రసాదం చేసేసాము. ఈసారి నవరాత్రులకి ప్రతిరోజు నేను ప్రసాదాలు చేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా కొన్ని రోజులు చేయకుండా ఉండాల్సి వచ్చింది. అది చాలా బాధగా ఉంది. ఇంక ఇక్కడైతే మా పూజ అయితే అయిపోయింది. ఇంకా రేపటితోటి వరాహి నవరాత్రులు కూడా అయిపోతాయి. ఏమన్నా తప్పులుగా చేసున్నా కూడా అమ్మవారిని క్షమించమ్మా అని అయితే కోరుకుంటాము. అంతా మంచి జరగాలని అయితే అనుకుంటాం కదా ఎవరిమైనా. మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి హారతి తీసుకుంటున్నట్టు చూసారా, చక్కగా నాన్న హారతి పట్టిస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఫోటోషూట్కి అంతా రెడీ చేసాము. మీకు అర్థమైందా ఫోటోషూట్ ఏంటనేది? మేమంతా ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్, బుక్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫోటోషూట్ టైప్లో అలా చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా, అలాగా. ఇక్కడేమో నేనేమో రిచ్ డాడ్ పూర్ డాడ్ పెడదామంటే మా ఆయనేమో పవనిజం, మా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో అందుకని సరే ఇంకా నేనేమో అదే పైకి పెట్టేలా చూస్తున్నాను కదా, అది పడిపోతుంది. సరే అని చెప్పి నేను ఇంకా దాన్నే ముందు పైకి అయితే పెట్టేశాను మా ఆయన కోసం, మా ఆయన బాధపడకూడదని చెప్పి. ఇంక ఇక్కడ ల్యాప్టాప్, ఫోన్స్, రిమోట్స్, ఛార్జర్లు అండ్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంకులు అన్నీ పెట్టాము. ఇంక ఇప్పుడు 9 అనేది ఎలాగ వస్తుందంటే కనుక ల్యాప్టాప్లో 9 అనేది స్క్రీన్ మీద సెట్ చేసి కూర్చోబెట్టాలనుకున్నాము. కానీ అంతా బాగానే వచ్చింది. కానీ నాకేమనిపించిందంటే ఫోటోషూట్లో దూరంగా ఉన్నాయి అన్నీ దగ్గరగా లేవనిపించింది. కాకపోతే దూరంగా ఎందుకు పెట్టామంటే అన్నీ తీసేసి అన్నీ పడేస్తూ ఉంటాడు, అందుకని భయం వేసి అన్నీ అక్కడొకటి పెట్టాము. ఇంక ఇక్కడ మా ఆయన అంతా సెట్ చేస్తున్నారు. ఈ థీమ్ అంతా మీకు నేను డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే బాబు గారు రెడీ అయిపోయారనమాట, బ్లూ షర్ట్ వేసుకొని. అయ్యగారు సైలెంట్గా ఉన్నారు, పాపం ఆకలి అవుతుంది కూడా, అయినా కూడా పాపం సహకరించాడు. అలాగో ఫోటోషూట్ అయినాక మాత్రం చొక్కలు చూపించాడు, అది వేరే విషయం అనుకోండి. ఇంక ఇక్కడంతా డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి కుప్ప బట్టలన్నీ తెచ్చిపెట్టాను. ఫోటోషూట్ చేయడమేమో కానీ తర్వాత సర్దుకోవడం మాత్రం మామూలుగా ఉండదు. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ తాతయ్య అయితే అబ్బాయి గారిని పట్టుకున్నారు, నేనేమో అక్కడ కావాల్సిన అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఇంక మా వారేమో 9 సెట్ చేస్తున్నారు స్క్రీన్ మీద, ఏ కలర్ బాగుంటుంది, ఏం థీమ్ బాగుంటుంది, ఫోటోలకి ఏది బాగుంటుంది అని చెప్పి. ఇంకా వంట పని అంతా అయిపోయింది, టిఫిన్లు కూడా చేసాము. నేనైతే 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇడ్లీ. ఇంకా అయిపోగానే గబగబా తినేసి, పూజ అయిపోగానే తినేసి ఇంక ఇప్పుడైతే ఫోటోషూట్కి స్టార్ట్ చేశాము. ఇంక ఈ ఫోటోషూట్ రోజు అయితే చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. మన చిన్నప్పుడైతే ఈ ఫోటోషూట్లు అంటూ అసలు ఏం తెలియదు మనకి. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫోటోషూట్ అని, ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలని అట్లా అంతా ఉంది. మన చిన్నప్పుడు ఏం లేవు, మన అమ్మ వాళ్ళు అదే అంటారు, అప్పుడు మేము ఏం చేయలేదమ్మా, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి అని చెప్పి మా అత్తయ్య వాళ్ళు కూడా. ఇంక ఇక్కడైతే బాబుకి నేను వెనక బ్యాక్గ్రౌండ్లో రెడీ చేస్తూ ఉన్నాను, మా ఆయన ఏమో ఇక్కడ సెట్ చేస్తూ ఉన్నారు. నేను రెడీ చేస్తూ ఉంటే మా అబ్బాయి ఏమో అన్ని పాడు చేస్తున్నాడు. అవన్నీ కడుక్కోలేక నా పని అయిపోతుంది. కాటుకు పెడితే అది కాలంతా చేసుకున్నాడు, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పిల్లలంతా ఇంతే పాపం, వాళ్ళకి తెలీదు కానీ మనకి చాలా ఇదిగా ఉంటుంది కదా. కానీ కోపం అయితే రాదు, కోపం వచ్చినా ఒక్క నిమిషమే, తర్వాత ఏముండదు. వాళ్ళ మొహం చూస్తేనే ఇంక మనకు కోపడాలని కూడా అనిపించదు. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, అందుకని ఇంకా అక్కడే ఇక్కడ అన్నీ ఎత్తుకొచ్చి నేను పెడతా ఉన్నాను. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళేమో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు. పాపం వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు ఏమైనా చేయడానికి కూడా. అదే ఎప్పుడు హెల్ప్ చేస్తారు, ఎవ్రీ మంత్ ఫోటోషూట్కి ఉంటారు. లాస్ట్ మంత్ ఫోటోషూట్ ఒకదానికి మిస్ అయ్యారు, అప్పుడే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి. ఇంక ఇక్కడ అంతా సెట్ చేస్తున్నాము. ఇక్కడ అంతా సెట్ అయిపోయింది. ఇంకా డీటెయిల్డ్గా ఇదే ఇంకా అక్కడ ఒకటి పెట్టండి, మరి అన్నీ ఒక చోటకే ఉన్నట్టున్నాయి అని అనుకుంటా ఉన్నాము. ఇంక మా బాబు ఏమో తిరుగుతున్నాడు, అలా నాన్న ఎత్తుకొని తిప్పుతున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అదే అంటున్నారు, అక్కడ ఒకటి పెట్టు, మరి అన్నీ ఒకవైపుకే ఉన్నట్టున్నాయని. ఇక్కడ బుజ్జి టెలిఫోన్ ఉంది కదా, అది మేము మొన్న లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను, అది ఇప్పుడు ఫోటోషూట్లో యూజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు అది అసలు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఉన్న బొమ్మలన్నీ వాడేయడం ఎందుకు, ఒక్కొక్కటి తర్వాత వాడచ్చులే అని చెప్పి ఆ ఉన్నయ్యే పాల్గొట్టేస్తున్నాడు. ఇంక ఇప్పుడు కొంచెం వస్తుంది కదా అందుకని.
అయ్యగారు ఎంత లేరు అప్పుడే ఈయన గారికి 4 గాగుల్స్ ఉన్నాయి, మాకే లేవు 4 గాగుల్స్. ఇంకా మన ఆయుధాలు అయితే మనం తెచ్చేసుకోవాలి. ఏంటి అంటే బొమ్మలు, ఆ బొమ్మలు ఉంటేనే ఫోటోల వైపు చూసి నవ్వుతాడు, లేదంటే కనుక అక్కడ ఉన్నాయని పాకాన్ని పెడతాడు. సో ఫోటోషూట్ అయితే ఇది మొత్తం డీటెయిల్గా నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక బొమ్మలు పట్టుకు తిరుగుతున్నాను చూసారా. నేను బ్యాక్గ్రౌండ్ కష్టాలు అయితే మామూలుగా ఉండవు చెప్పాలంటే కనుక. ఫోటోషూట్ అంటే ఏం ఫోటోషూట్లో ఏంటో. ఇంకా 9th మంత్ వచ్చేసింది అప్పుడే, చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అప్పుడే 9th మంత్ వచ్చేసింది. ఫస్ట్లో చిన్నగా ఉండేవాడు, పడుకొని ఉండేవాడు, ఇప్పుడు పెద్ద అయిపోతున్నాడు. ఇంకొన్ని రోజులు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడని. ఇంకో 3 మంత్స్ అయితే ఇంక ఈ ఫోటోషూట్లు కూడా అయిపోతాయి. ఇంకో 2 మంత్సే నేను చేసేది ఫోటోషూట్లు. అది కూడా కొంచెం బాధగా ఉంది, అప్పుడే 9 మంత్స్ వచ్చేసింది అని చెప్పి. ఇంకా ఎలాగో అలా ఏదో ఒకటి చేతిలో పెట్టేసి బొమ్మలు చూపిస్తా మేమైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాము. ఎంత మనం కష్టపడినా కానీ ఎంతో కొంత అవి చూసినప్పుడు మాత్రం ఇదవుతారు. చూసారా బ్యాక్గ్రౌండ్లో మా కష్టాలు. వాళ్ళిద్దరేమో ఫోటోలు తీస్తున్నారు, నేనేమో ఆ లైట్ పట్టుకొని నేను నా వైపు పెట్టుకున్నాను పెట్టుకొని బొమ్మలు ఊపుతా ఉన్నాను. మా అత్తేమో వీడియో తీస్తున్నారు. ఇంకా వీడియో తీయమంటే ఇంకా చూసారా మనం ఎంత డిస్ట్రాక్ట్ చేసినా సరే ఏదో ఒకటి కనిపిస్తుంది, ఇక దాన్ని పట్టుకొని పీకేస్తూ ఉంటారు. ఈ పిల్లలతో మామూలుగా ఉండదన్నమాట. ఇంత కష్టపడి గంటలు మనం ఇదంతా సెట్ చేసి తర్వాత ఈ డెకరేషన్ చేసి అలా అక్కడ కూర్చున్నాక ఒక 4-5 ఫోటోలు వచ్చినా చాలు మనం చాలా సంతోషపడతాం కదా, చాలా బాగుంటుంది కదా. ఇవే కదా మెమరీస్. ఇప్పుడు మనం కష్టపడిన ఏదైనా ఇప్పుడే కదా, ఇంకా పెద్ద అయినాక మనం ఇవన్నీ చేయలేము. బాగుంటుంది కదా. ఇంకా మా బ్యాక్గ్రౌండ్ కష్టాలు కూడా తీస్తున్నారు మా అత్తయ్య, తీయమంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి ఇయర్ ఫోన్స్ తినేస్తున్నాడు. తినడు కానీ ఇవన్నీ బాగా తింటాడు. మరి ఏదేంటో ఈ పిల్లలందరూ అంతే కదా, తినే మాత్రం తినరు, పిచ్చి పిచ్చి అన్నీ నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటారు. తినండి అని చెప్పి ఎంత ఏడ్చినా కూడా తినరు. ఇంకా ఫైనల్గా మా ఫోటోషూట్ కష్టాలు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే నాకే కొంచెం దూరంగా పెట్టామేమో అనిపించింది. బట్ నేను లాస్ట్లో మీకు పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తాను చూడండి. నా వీడియోస్ కనుక ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా యూస్ఫుల్గా ఉంటే కనుక ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ ఏళ్ళంత లేడు ఈయనకి, ఇంతమంది బ్యాక్గ్రౌండ్లో ఇదంతా చేయాలి. 2 ఫోటోగ్రాఫర్లు, ఒకళ్ళేమో ఆడించడానికి, 3 యాక్చువల్లీ మా అత్తయ్య కూడా తీస్తున్నారు కదా, 3 ఫోటోగ్రాఫర్లు, ఒకళ్ళు ఆడించడానికి మొత్తం 4 సర్వెంట్లు అయ్యగారికి. ఇంకా గాగుల్స్ పెట్టాము. ఎంతసేపు ఉంచుకుంటాడో తెలియదు. ఉంచుకోవడానికి మా ఆయన అంటే సరే ఉంచుకున్నంతసేపు ఉంచుకుంటాడు కదా అని చెప్పి నేనైతే పెట్టాను. కరెక్ట్గా 1 మినిట్ కూడా ఉంచుకోలేదు, మొత్తం పీకేశాడు అనమాట. ఇంకా మా అత్తయ్య ఇక్కడ డీటెయిల్గా ఒక్కోటి చూపిస్తున్నారు. అసలు ఏం పెట్టాము ఏంటి అని చెప్పేసి. ఇంకా అది అక్కడక్కడ బుక్స్ అన్నీ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్వే పెట్టాము. ఓన్లీ బుక్స్ మాత్రం ఒక 4 పెట్టాము అంతే. ఇంకా ఫోటోషూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఊరికి అట్లా పట్టించి ఫోన్ మాట్లాడుతున్నట్టు అంటే పట్టించాము, కానీ మా అబ్బాయి అయితే పట్టుకోలేదు. మా అబ్బాయికి ఎందుకు తెలీదు. ఇంక ఇక్కడైతే నేను కొన్ని పిక్చర్స్ అయితే మీకు యాడ్ చేస్తాను. దీని తర్వాత ఏమైందంటే ఈ ఫోటోషూట్ తర్వాత కూర్చుంటే కుడుములు అనే ఫోటోషూట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి మైల్ స్టోన్కి మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. బోర్లా పడితే బొబ్బట్లు, పాకితే పాయసం, గడపలు దాటితే గారెలు. ఇప్పుడు 4th మైల్ స్టోన్ అనమాట ఇది, కూర్చుంటే కుడుములు. ఆల్రెడీ ప్రసాదం ప్లస్ ఫోటోషూట్కి కలిసి వచ్చేలాగా నేనైతే కుడుములు కూడా వేసేసాను. కుడుములు ఫోటోషూట్ నేను 2 రకాలుగా చేశాను. ఇదొక థీమ్లో చేశాను, 9 వచ్చేలాగా. ఇది ఇంకొక థీము. కింద ఆకులు ఉంటే చెట్టు ఆకులు తీసుకొచ్చి కొంచెం అతి తెలివి ఉపయోగించి కుడుములు పెట్టేసి చేసేసాను. ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసారా ఈ మంచం అంతా క్లియర్ చేస్తే ఇక్కడ బాబు అయితే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇక్కడ చూసారా ఇదంతా సర్దాలన్నమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ సర్దేయాలి, మామూలుగా ఉండదు ఈ బ్యాక్గ్రౌండ్ పని అయితే. ఇంక ఇక్కడ సర్దేదంతా కూడా నేను చేయలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది కదా. ఇంక ఈ బ్యాక్గ్రౌండ్లో సర్దే ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనైతే తెలియదు. ఇక బాబు గారికి అయితే డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇంకా ఆటలాడుతున్నాడు. పాపం ఆకలి అవుతుంది. పాపం చాలా సహకరించాడు నిజానికి చెప్పాలంటే. ఇంక ఇక్కడ నుంచి నేను డీటెయిల్డ్గా కూర్చుంటే కుడుములు అదంతా మేము ఎలా ఫోటోషూట్ చేసాము అసలు ఏంటి అనేది అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ బొమ్మ అది ఇచ్చేసి అది ఆకులతో కుడుములు పెట్టేసి అట్రాక్టివ్గా ఉంది కదా. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ కలర్ ఆకులు పెట్టి దాని మీద కుడుములు వేసాం కదా, సో అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా చేశాను. కానీ బాబు అయితే కూర్చోవట్లేదు. కూర్చుంటే బాగుండు అనుకుంటున్నాము, అందుకనే బొమ్మ ఇచ్చాము. మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఎంతసేపు ఉంటాడో తెలియదు కానీ ట్రై చేసి కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. ఇంకొక మైల్ స్టోన్ స్టెప్ ఉంది, అదేంటంటే అడుగులు వేస్తే అరిసెలు. అదొక్కటే. ఇంకా అది అయిపోయిందంటే ఇంకేముంటుంది. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో అడుగులు కూడా వేస్తాడు నాకు తెలిసి. అప్పుడు ఇంకా అడుగులకి అరిసెలు వేస్తాము, ఇంకా అయిపోద్ది మైల్ స్టోన్స్ కూడా. అంటే మేము 4th మంత్లో బోర్లా పడితే బొబ్బట్లు వేసాము.
మళ్ళీ 6th మంత్లోనో 7th మంత్లో అనుకుంటా 7th మంత్లోనేమో పాకితే పాయసం చేసాము. మళ్ళీ 8th మంత్లో ఏమో గడపలు దాటితే గారెలు చేసాము. ఇంకా అదండి వీడియో అయితే అది. ఇంకా మామూలుగా లేదు. ఆ రోజైతే ఫుల్ పని, సండే అసలు సరిపోయింది నిజం చెప్పాలంటే. ఇంక ఈవినింగ్ కూడా మేము కొంచెం బయటికి వెళ్ళాము, వెజిటేబుల్ మార్కెట్కి, డీమార్ట్కి. అది కూడా యాడ్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అనేది కనుక ఎక్కడ యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడితోనే ఎండ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా అంతా అయిపోయింది, అంతా నీట్గా సర్దేసిన తర్వాత ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ తాతయ్యతో నాయనమ్మతోటి. ఇంకా మా మామయ్య ఏమో చెప్పానుగా పేపర్ చదువుతూ ఉంటారని, ఇంకా బుక్స్ అయ్యి చదువుతూ ఉంటారు, అందులో వస్తాయి కదా అవన్నీ ఫిల్ చేస్తూ ఉంటారు సండే వస్తే. ఇంక మా అబ్బాయి ఏమో ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు. చూసారా అంతా క్లియర్ చేశాను, ఈ మంచం అంతా క్లీన్ అయిపోయింది, వంట కూడా అయిపోయింది, పని అంతా అయిపోయింది. సో ఇంకా నేనైతే పిక్చర్స్ షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.